విద్యాదానం మహాదానం అని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే విద్య అనేది వ్యక్తి జీవితాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి కాబట్టి. కానీ నేడు ఆ విద్యారంగం సేవా రంగం నుంచి కోట్ల రూపాయల వ్యాపార రంగంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ప్రతిసారి తల్లిదండ్రులకు ఫీజుల షాక్ తప్పడం లేదని స్టడీ నిపుణులు చెబుతున్నారు. గత 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థ విస్తరించింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, చిన్న ప్రైవేట్ స్కూళ్లు విద్యకు కేంద్రంగా ఉండగా నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యారంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. అత్యాధునిక భవనాలు, డిజిటల్ తరగతి గదులు, ఐఐటి, నీట్ ఫౌండేషన్, అంతర్జాతీయ ప్రమాణాలంటూ ప్రకటనలు చేస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులను తీర్చిదిద్దడం కంటే ర్యాంకులు సాధించడం, బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం, లాభాలు ఆర్జించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు నుంచి యాక్టివిటీ ఫీజు వరకు అనేక రకాల పేర్లతో వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక ఎల్కేజీ విద్యార్థి చదువు కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి పొదుపులను ఖర్చు చేస్తూ తీవ్ర ఆర్థిక భారాన్ని భరిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక పాఠశాలలు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, షూస్, బ్యాగులు వంటి వాటిని తమ వద్ద నుంచే కొనుగోలు చేయాలని నిబంధనలు విధిస్తున్నాయి. బయట మార్కెట్లో తక్కువ ధరలకి లభించే వస్తువులను స్కూల్ యాజమాన్యాలు అధిక ధరలకు విక్రయిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం మోపడమే కాకుండా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థ కూడా విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం కంటే మార్కులు, ర్యాంకుల కోసం శ్రమించే యంత్రాలుగా మారుతున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న వయసులోనే అధిక చదువు, పరీక్షలు, పోటీ వాతావరణం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వాలు నిబంధనలు తీసుకొస్తున్నా వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఫీజుల నియంత్రణ కమిటీలు ఉన్నప్పటికీ అధిక ఫీజుల వసూలు కొనసాగుతున్నాయనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించడం ద్వారా మాత్రమే ప్రైవేట్ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ నేడు అది పెట్టుబడిదారుల వ్యాపార సాధనంగా మారుతుందన్న అభిప్రాయం పెరుగుతుంది. కార్పొరేట్ విద్యా సంస్థల ఎదుగుదలతో నాణ్యత పెరిగిందనేది ఒక వాదనైతే, అదే సమయంలో విద్యా సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతుందన్నది మరో వాస్తవంగా మారుతుంది.